అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 9వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృశ్చిక రాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని కనుక నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% ఫోన్ ద్వారా ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 9381918252. ఇక వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి, వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ధైర్యలక్ష్మి అన్నట్లుగా ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కానీ వీరికి చిన్నప్పటి నుండి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలు అనేవి ఇప్పటికీ అంటే ఈ సంవత్సరం ఉగాది కూడా దాటిపోయింది కాబట్టి ఈ యొక్క విశ్వనామ సంవత్సరంలోకి మీరు కొత్తగా అడుగు పెట్టారు అనే భావించాలి. ఎందుకంటే ఇక నుండి మీరు భవిష్యత్తు నుండి ఈ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటే తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు గతంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్గా ఉండబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారం చేసే వాళ్ళైనా కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళైనా కానీ లేదంటే పెద్ద బిజినెస్లే చేసే వాళ్ళైనా గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి చాలా అంటే చాలా ఆర్థికంగా లాభాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇదైతే చాలా పెద్ద శుభవార్తనే మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు. వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే మీకు 10 రూపాయలు అనేది మీకు లాభం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక ఖచ్చితంగా మీకు 10 రూపాయల లాభం అనేది అయితే వచ్చే తీరుతుందని చెప్పుకోవాలండి. ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి. కాకపోతే జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది. పార్ట్నర్షిప్ ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే మీరు ఈ యొక్క విశ్వనామ సంవత్సరంలో తెలుసుకోవాల్సినది చాలా జాగ్రత్తగా మనుషులను నమ్మకుండా ఉండడం. అంటే అందరినీ నమ్మొద్దు అని కాదు, కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళని అలాగే పక్కనుండే వాళ్ళని తెలిసి వస్తుంది. వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏమిటి, వాళ్ళతో మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా మీరైతే అడుగు వేసుకుంటే చాలా మాత్రం మీకు యోగకాలం అని చెప్పుకోవాలి. ఇక కలిసి వచ్చే కాలం కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా సంపాదిస్తారు. కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, అదృష్ట కాలంలోనే మనకు ధనం అనేది కలిసి వస్తుంది అంటారు. ఎంత పని చేసినా కానీ కొంతమందికి ఎంత పని చేసినా పనికి తగినటువంటి జీతం కానీ పనికి తగినటువంటి సంపాదన కానీ కొంతమందికి ఉండదు. ఎందుకంటే ఎంత పని చేసినా కానీ ఎంత ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది ఉంటేనే మనకు రావాల్సినటువంటి ధనంతో పాటుగా మనం చేయవలసినటువంటి పనుల్లో మనకు ఒక అదృష్టపు దేవత అనేది ప్రవేశించి మన జీవితం కూడా మంచిగా అదృష్టంగా మారుతుంది. ఆ విధంగా రేపటి రోజున మీకు అదృష్టమైనటువంటి యోగంగా పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. యోగ కాలం అని అంటారు కదా, అలా రేపటి రోజున గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వలన మీ యొక్క అంటే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉద్యోగం వచ్చి మీకు లాభాలు అనేవి కూడా తెరుచుకోబోతున్నాయండి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోనే డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది. మీ మీద మీకు చాలా చాలా అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. యోగ కాలమా సంపాదించుకునే కాలమా అనేటటువంటి విధంగా మీ జీవితం ముందు రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనం అనేది పొదుపు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక అలాగే మనుషుల విషయానికి వస్తే అంటే ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్స్ విషయాలు అయితే ఎవరికి చెప్పుకోవద్దు. మీ యొక్క బలం ఏమిటి అంటే, మీ యొక్క బలహీనత ఏమిటి అంటే ఎవరితో కూడా ఏది చెప్పొద్దు, ఇంటి గుట్టు బయటికి రానివ్వద్దు అని అంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధను కనుక చెప్పుకున్నట్లయితే మన ఎదురుగా బాగానే ఓదారుస్తున్నట్లు నటిస్తారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడి స్నేహితులే కదా అని చెప్పి ఎవరితో అయినా చెప్పామనుకోండి, ఎందుకురా గొడవ, ఎందుకు సర్దుకుపోండి అని చెప్పి మనకు సలహా ఇస్తారు స్నేహితులు కాబట్టి. అదే స్నేహితులు పక్కకు వెళ్ళి వారు ఎప్పుడూ కూడా వారి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, అంతే వారి జీవితం అని చెప్పి మన గురించి లేనిపోని నెగిటివిటీ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు ఏమీ కూడా ఎవరితో చెప్పుకోవద్దు. అలా ఇంకా నాశనం అవ్వాలని చెప్పి ఎదుటివారు కోరుకునేవారే కానీ ఎవరు కూడా ఈ రోజుల్లో మంచిగా ఉండేవారు లేరని తెలుసుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి.
నమ్మకండి. ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క బలహీనతలు అన్నీ కూడా వారితో చెప్పకండి. ఇక మీ వీక్నెస్లు పట్టుకున్నారంటే మిమ్మల్ని చాలా చులకన చేసి 10 మంది ముందు హేళన చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. రేపటి రోజున ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే రేపటి రోజున మీకు చాలా సౌఖ్యంగా హాయిగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కొన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇక అలాగే భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండడానికి కూడా మీరు అర్ధనారీశ్వరుని పూజ చేసుకుంటూ ఉండండి. అర్ధనారీశ్వరుని యొక్క పూజ చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కలహాలు అనేవి పూర్తిగా తగ్గుతాయన్నమాట. అలాగే ప్రతి సోమవారం కూడా ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగిస్తే పార్వతీ పరమేశ్వరుల వద్ద చాలా మంచిది. భార్యాభర్తల మధ్య మంచి అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పటికైతే రేపటి రోజున ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా రోజైతే గడిచిపోతుంది. అలాగే ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించుకొని జాగ్రత్త పడండి. ఇక మంచి శుభవార్త అంటే ఉద్యోగం పట్ల కానీ లేదంటే వృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు మంచి లాభం అనేది రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.